హలో ఆల్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియోలో మనం రీసెంట్‌గా జరిగిన ఎస్ఎస్‌సి, జేఈ, సీబీటీ 1 ఎగ్జామ్ గురించి అండ్ దాంతో పాటుగా ఆర్ఆర్‌బీ, జేఈ, సీబీటీ 1 అండ్ గేట్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ రీసెంట్‌గా జరిగిన ఎస్ఎస్‌సి, జేఈ, సీబీటీ 1 దాని యొక్క ఫీడ్‌బ్యాక్ అంటే స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్ గానివ్వండి, ఫ్యాకల్టీ ఫీడ్‌బ్యాక్ గానివ్వండి, దాన్ని ఒక్కసారి డిస్కస్ చేస్తాను. సో మనందరికీ తెలిసిందే ఎగ్జామ్ ఏదైతే ఉందో అది డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 6 వరకు డిఫరెంట్ షిఫ్ట్స్‌లో జరిగింది. మల్టిపుల్ షిఫ్ట్స్‌లో జరిగింది. ఓకే. అండ్ ఈసారి ఏమైందంటే యాక్చువల్‌గా ఎగ్జామ్ అనేది ఒక న్యూ వెండర్. అంతకుముందు వరకు టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది. బట్ ఈసారి వెండర్ చేంజ్ అయ్యారు. సో ఎగ్జామ్‌లో కొన్ని చేంజెస్ అయితే జరిగాయన్నమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎగ్జామ్‌లో మనకి కాలిక్యులేటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ పేపర్ లెవెల్ ఏదైతే ఉందో, ఎగ్జామ్ పేపర్ లెవెల్ ఏదైతే ఉందో, అది లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్‌తో కంపేర్ గనక మనం చేస్తే కొంచెం ఈజీగా వచ్చిందనే మనం చెప్పాలి. ఓకే. అండ్ ఇది స్టూడెంట్స్ నుంచి కూడా తీసుకున్న ఫీడ్‌బ్యాక్ అండి. సో, అందుకనే చెప్పగలుగుతున్నాము. కంపల్సరీగా ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేస్తే కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ మనం 2024 సీబీటీ 1 ఎస్ఎస్‌సి, జేఈఈ సీబీటీ 1 సివిల్ ఇంజినీరింగ్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి 122 మార్క్స్ ఉంది. ఓకే. ఇంకా అది మిగతా కేటగరీస్‌కి కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. సో, ఈసారి కూడా ఆల్‌మోస్ట్ ఇదే రేంజ్‌లో ప్లస్ ఆర్ మైనస్ 5 రేంజ్‌లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎవరైతే ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేశారు, రెస్పాన్స్ షీట్స్ రావడానికి టైం పట్టొచ్చు అనుకుంటే, ఒకవేళ రెస్పాన్స్ షీట్ తొందరగా వస్తే మనకి ఆహ్, రిజల్ట్ మీద ఆల్‌మోస్ట్ ఒక ఐడియా అయితే వస్తది. ఇన్ కేస్ రెస్పాన్స్ షీట్ రావడం డిలే అయితే, అప్పటి వరకు మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. అది 5 డేస్ అయినా గానివ్వండి, 1 వీక్ అయినా గానివ్వండి, 10 డేస్ అయినా గానివ్వండి. సో, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే. సో, ఎవరైతే ఎవరైతే మీరు సీబీటీ 1 బాగా రాసాము అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం సీబీటీ 2కు మీరు ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయొచ్చు. సో, ఈ టైంలో జనరల్‌గా అందరికి ఉండే కామన్ డౌట్ ఏంటి అంటే, ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి ఎస్ఎస్‌సి, జేఈఈ, సీబీటీ 1కి ప్రిపేర్ అవుతున్నాం. సో, ఎప్పుడైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిందో అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే వాట్స్ నెక్స్ట్ అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి అని. అయితే ప్రెజెంట్ మన స్టేట్ గవర్నమెంట్‌లో సిట్యుయేషన్స్ చూసినట్లయితే ఆహ్, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తొందరలో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులైతే కనబడట్లేదనే చెప్పాలి. ఆఫ్‌కోర్స్ తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము తొందరలో అని. ఓకే. కానీ మనం ఒక పాస్ట్ 2 ఇయర్స్ హిస్టరీ చూస్తే గనక వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో ఒక చెప్తున్నారు చేస్తాం, రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి. బట్ ఎగ్జాక్ట్‌గా టైమ్‌కొచ్చేసరికి ఏదో ఒక రీజన్ చూపించి పోస్ట్‌పోన్ చేస్తున్నారు. సో, అందుకని 100% కాన్ఫిడెంట్‌గా నోటిఫికేషన్స్ వస్తాయనైతే చెప్పలేము. ఓకే. ఇన్ కేస్ వచ్చేటట్లు ఉంటే నోటిఫికేషన్ వచ్చే పనైతే ముందే మనకి కొంచెం ఐడియా వస్తది కాబట్టి, అప్పటి వరకు అది 100% అని మాత్రం ఫిక్స్ అవ్వొద్దు. ఓకే. సో, ఇప్పుడు మన ముందున్న ఆపర్చునిటీస్ ఏంటి? 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఎవరైతే సీబీటీ 1 బాగా రాసారో, ఎస్ఎస్‌సి, జేఈఈ సీబీటీ 1 రాసారో, వాళ్ళు ఎస్ఎస్‌సి, జేఈఈ సీబీటీ 2కి మీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే. మిగతా వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళు ఆర్ఆర్‌బీ, జేఈఈ సీబీటీ 1 ఆర్ఆర్‌బీ, జేఈఈ నోటిఫికేషన్ గూడా మనకొచ్చింది గాబట్టి, ఆర్ఆర్‌బీ, జేఈఈ సీబీటీ 1 మీద ఫోకస్ చేయొచ్చు. లేకపోతే గేట్ మీదైనా ఫోకస్ చేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ సీబీటీ 2కి ఎవరైతే క్వాలిఫై అవుదాం అనుకుంటున్నారో, వాళ్ళు ఈ ప్రిపరేషన్ టైమ్‌లో వాళ్ళు ఈ ప్రిపరేషన్ టైమ్‌లో ఏం జేస్తారు అంటే, సీబీటీ 1కి మీరు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఎలాగైతే ప్రిపేర్ అయ్యారో, సేమ్ అదే వేలో మీకు సీబీటీ 2కు కూడా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకే.
ఇక్కడ మనకి సీబీటీ 2 అని చెప్పేసి మనకేమి కాంప్లెక్స్‌గా ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే ప్రీవియస్ హిస్టరీ చూసినట్లయితే సీబీటీ 1 కంటే లిటరల్‌గా చెప్పాలి అంటే సీబీటీ 2 ఈజీగా ఇవ్వడం జరిగింది. ఓకే. సో, మీరైతే సేమ్ మేనర్‌లో కంటిన్యూ చేయొచ్చు. సీబీటీ 1 ఎలాగైతే చదివారో సీబీటీ 2 కూడా అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ మీరు సీబీటీ 1లో జనరల్ స్టడీస్ చదివారు. అండ్ రీజనింగ్ చేశారు. ఇక్కడైతే మాత్రం మనం సీబీటీ 2 మీద ఐ మీన్ సీబీటీ 2 వరకొచ్చేసి కంప్లీట్‌గా టెక్నికల్ సబ్జెక్ట్స్ మీదే ఫోకస్ చేయొచ్చనమాట. ఓకే. సో, 100% టైమ్ దానికి ఇవ్వండి. అండ్ మీ వీక్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, మేబీ కొంతమంది బిల్డింగ్ మెటీరియల్ సరిగ్గా చదవలేదు అనిపిచ్చుండొచ్చు ఎగ్జామ్ రాసిన తర్వాత. లేకపోతే ఎస్టిమేషన్ సరిగ్గా చదువుండలేకపోవచ్చు. లేకపోతే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ సరిగ్గా చదివుండకపోవచ్చు. అలా మీకు వీక్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అదొక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని, ముందు ఆ వీక్ ఏరియాస్ కవర్ చేయండి. ఆ వీక్ ఏరియాస్ మీరు కవర్ చేసిన తరువాత నెక్స్ట్ మీరేం జేస్తారు అంటే, ఇంకా డైలీ మీరు చేయాల్సిందల్లా ఒకటే. టెస్ట్‌లు రాయండి అంతే. ఎక్కువ టెస్ట్‌లు రాయండి. అండ్ ఆ టెస్ట్‌ల నుంచి మీరెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు నేర్చుకోండి. అండ్ టెస్ట్‌లో మీకు కొత్త కొత్త క్వెషన్స్ ఒస్తాయి. ఆ కొత్త కొత్త క్వెషన్స్ నుంచి కొత్త కొత్త కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవచ్చు. సో, ఎక్కువ ఫోకస్ దేనికిస్తారు అంటే టెస్ట్‌లు రాయడం అండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం. సో, దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంతకంటే మీకు చెప్పాల్సిందైతే కొత్తగా ఏం లేదు. ఓకే. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సీబీటీ 1 మీరు క్రాక్ చేశారు అంటే ఓకే. సీబీటీ 2కి మీరు చేయాల్సింది ఓన్లీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అండ్ మీ వీక్ ఏరియాస్ కవర్ చేసుకోవడం. ఆఫ్‌కోర్స్ ఇంకోటి చెప్తున్నాను చూడండి. లాస్ట్ 2 టైమ్స్ సిట్యుయేషన్ ఏంటి అంటే సీబీటీ 2లో లక్ ఎక్కువ మ్యాటర్ చేసింది. ఐ మీన్ క్వెషన్స్ డిలీట్ అవ్వడం గానివ్వండి, ఓకే. గ్రేస్ మార్క్స్ ఇవ్వడం గానివ్వండి. సో, దీని వల్ల ఏమైంది అంటే సీబీటీ 2లో లక్ ఎక్కువ ఫేవర్ చేసిందన్నమాట ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే. అంటే ఈసారి కూడా అలానే ఉంటుందని కాదు. ఓకే. బట్ మీరు వన్స్ సీబీటీ 1 క్వాలిఫై అయ్యారు అంటే ఆల్‌మోస్ట్ యూ ఆర్ ఫిట్ ఫర్ క్రాక్ టు సీబీటీ 2 ఆల్సో. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను. ఎవరైతే సీబీటీ 1 గనక క్రాక్ చేసారో మీకు స్టేట్ గవర్నమెంట్‌లో ఏడబ్ల్యూ జాబ్స్ సెలెక్ట్ అవ్వడానికి మీకెక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఐ మీన్ యూ ఆర్ గుడ్ ఇన్ టెక్నికల్, యూ ఆర్ గుడ్ ఇన్ జీఎస్. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్‌లో కూడా మీకు సెలక్షన్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 100% సెలెక్ట్ అవుతారని నేను చెప్పట్లేదు. బట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. అది పాయింట్ అండి. ఆహ్, అండ్ అలా గాకుండా నాకు సీబీటీ 1లో ఎస్ఎస్‌సి, జేఈఈ సీబీటీ 1లో కొంచెం తక్కువ స్కోర్ ఒస్తుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. ఆర్ఆర్‌బీ, జేఈఈ సీబీటీ 1కి మీరు అప్లై చేసి ఉండొచ్చు. లేకపోతే గేట్ ఎగ్జామ్‌కి అప్లై చేసి ఉండొచ్చు. ఆర్ఆర్‌బీ, జేఈఈ సీబీటీ 1కి ఎవరైతే అప్లై చేసారో మీరు చేయాల్సిందేంటి అంటే రీజనింగ్ మీరు ఆల్రెడీ ఎస్ఎస్‌సి, జేఈఈకి ప్రాక్టీస్ చేసుంటారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఫోకస్ వచ్చేసి మ్యాథ్స్ మీద ఇవ్వండి. ఓకే. సో, కొన్ని న్యూ టాపిక్స్ ఉంటాయి. మనకి ఎస్ఎస్‌సి, జేఈతో కంపేర్ చేస్తే ఇక్కడ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. దాంట్లో ట్రిగ్నోమెట్రీ ఓకే. ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ కూడా యాడ్ అవుతాయి మనకి. సో, వాటి మీద మీరు ఫోకస్ చేసి కంప్లీట్ చేయండి. అండ్ వన్స్ మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్‌లో బాగా చేస్తున్నారు అంటే పారలెల్‌గా మీరేం చేస్తారు అంటే జనరల్ సైన్స్ కూడా స్టార్ట్ చేయండి. ఓకే. జనరల్ సైన్స్ కూడా స్టార్ట్ చేయండి. ఆహ్, సో, ఇక్కడ 55 క్వెషన్స్ ఉన్నాయి గదా! మళ్ళీ ఇక్కడ మనకి ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? 30 క్వెషన్స్ వరకు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి మనకు 30 క్వెషన్స్ వరకు ఉంటాయి. ఈ 2 ఏరియాస్‌లో మీరు బాగా పెర్ఫార్మ్ చేయగలిగితే మీరు సీబీటీ 1 ఆర్ఆర్‌బీ, జేఈలో క్వాలిఫై అవ్వడానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ద బ్యాడ్ పార్ట్ అబౌట్ ద ఆర్ఆర్‌బీ, జేఈ థిస్ టైమ్ ఈస్ లాస్ట్ నోటిఫికేషన్‌తో మనం కంపేర్ చేస్తేనండి వేకెన్సీస్ అయితే చాలా తగ్గిపోయాయి. ఎస్పెషల్లీ మన సికింద్రాబాద్ జోన్‌లో. ఓకే. అంటే చెన్నై జోన్, ముంబై జోన్ ఇక్కడైతే కొంచెం ఎక్కువన్నా ఉన్నాయి. కానీ మన సికింద్రాబాద్ జోన్‌లో వచ్చేసి పోస్ట్‌లు చాలా చాలా తక్కువ ఉండడం జరిగిందనమాట. ఓకే. బట్ ఉన్న వాటితో మనం ప్రొసీడ్ అవ్వాలి. కొత్తగా మనం ఏం క్రియేట్ చేయలేం కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రిపరేషన్ గో అహెడ్ అంతే. ఓకే. దెన్ మన నెక్స్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో అండి, గేట్ ఎగ్జామ్. ఓకే. సో, ఈ గేట్ ఎగ్జామ్ గనక మీరు రాసే పనైతే మీకు ఒక 2 మంత్స్ టైమ్ మిగిలుంది. ఎక్కువ ఫోకస్ మీరు దేని మీద ఇస్తారు అంటే న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయడానికి. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి.
2 మంత్స్ మీరు గనక రిగరస్‌గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే, మీరు గేట్‌లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అండ్ ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, మీకు అది ఏడబ్ల్యూ ఎగ్జామ్స్‌లో కూడా న్యూమరికల్స్ టైప్ క్వెషన్స్ వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసేస్తారనమాట. వన్స్ మీరు గేట్‌లో న్యూమరికల్ సాల్వ్ చేసేసారు అంటే, ఏడబ్ల్యూ లాంటి ఎగ్జామ్‌లో మీరు ఈజీగా న్యూమరికల్ సాల్వ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈ 2 మంత్స్‌లో మీరు ఎక్కువగా ఏ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే, ప్రీవియస్ క్వెషన్స్ మీద 100% ఫోకస్ పెట్టండి. ఓకే. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు గేట్‌లో కనుక మీరు మంచి స్కోర్ రావాలి అంటే, మంచి ర్యాంక్ రావాలి అంటే, ప్రీవియస్ క్వెషన్స్ మీరు 100% సాల్వ్ చేసుండాలనమాట. ప్రతి ప్రీవియస్ క్వెషన్‌ని మీరు సాల్వ్ చేసుండండి. ఓకే. అప్పుడు మీరు ఆ క్వెషన్స్ మీద మీకు గ్రిప్ వచ్చినట్టయితే, ఇక్కడ మీకు ఆల్‌మోస్ట్ 45-50 మార్క్స్ వరకు మీరు ఈజీగా స్కోర్ చేయగలరు. అండ్ మనకిప్పుడు అడిషనల్‌గా గేట్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే, మనం అడిషనల్‌గా చేయాల్సింది ఏంటి అంటే, మ్యాథమెటిక్స్‌కి మనం కొంచెం ఫోకస్ చేయాల్సుంటది. ఓకే. మ్యాథమెటిక్స్‌లో మనకి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి గదా! మ్యాట్రిసెస్ పార్ట్ ఉంది. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ ఉంది. ఆ తర్వాత న్యూమరికల్ మెథడ్స్ ఉన్నాయి. సో, వీటి మీద మీరు ఫోకస్ చేసి మ్యాథమెటిక్స్‌లో ఔట్ ఆఫ్ ఔట్ ఆఫ్ 13 అనుకుంటాను. ఔట్ ఆఫ్ 13 మీరు అట్‌లీస్ట్ ఒక 6, 7 మార్క్స్ స్కోర్ చేయగలిగి అండ్ యాప్టిట్యూడ్ పార్ట్ ఉంటది. యాప్టిట్యూడ్‌లో గూడా మనకి 15కి ఒక 10 వరకు మార్క్స్ స్కోర్ చేయగలిగితే, నెక్స్ట్ టెక్నికల్‌లో మీరు కొన్ని సబ్జెక్ట్స్ మీద ఓకే. టెక్నికల్‌లో కొన్ని సబ్జెక్ట్స్ మీద న్యూమరికల్స్ స్ట్రాంగ్ ఫోకస్ గనక ఇస్తే సాయిల్ మెకానిక్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ గానివ్వండి, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ గానివ్వండి, ఈ ఆర్డర్‌లో మీరు ప్రీవియస్ క్వెషన్స్ ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ కాన్సెప్ట్స్ మీద మీకు క్లారిటీ వస్తదో, అప్పుడు మీ స్కోర్ అనేది గేట్‌లో ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు 2 మంత్స్‌లో చేయాల్సిందేంటి అంటే ప్రీవియస్ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేయండి. అండ్ వాటితో పాటుగా వాటిలో మీరు ముందుగా ఈ సబ్జెక్ట్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాంగ్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. ఓకే. సో, ఇదండి. అండ్ గేట్‌కి గనక మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కంపల్సరీగా టెస్ట్ సీరీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎస్ఎస్‌సి, జేఈఈ కానివ్వండి, ఏడబ్ల్యూ కానివ్వండి ఈ ప్రిపరేషన్‌లో మరి టఫ్ న్యూమెరికల్స్ అంత సాల్వ్ చేసుండరు. సో, అందుకని నేనేం రికమెండ్ చేస్తాను అంటే కంపల్సరీ మీరు గేట్‌కి టెస్ట్ సీరీస్ అయితే తీసుకోండి ఎక్కడో ఒకక్కడ. అది. ఓకే. అయితే చాలా మందికి గేట్ ఎగ్జామ్ గురించి ఒక డౌట్ ఉంటుంది. ఏంటిది అంటే అది టఫ్ ఎగ్జామ్ అని. కానీ అది అబ్సల్యూట్‌లీ నో అండి. ఓకే. అబ్సల్యూట్‌లీ నో. ఎందుకు అంటే మనకి ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎస్ఎస్‌సి, జేఈఈ కానివ్వండి, దే ఆర్ మోర్ ఆఫ్ మెమరీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్నమాట. అంటే ఎక్కువ సబ్జెక్ట్‌ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ గేట్‌కి అలా కాదు. గేట్‌కి మీరు లిమిటెడ్ కాన్సెప్ట్సే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. లిమిటెడ్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ గూడా మూలను వెతికి థియరిటికల్ క్వెషన్స్ ఏమి ఇవ్వరు. ఓకే. సో, మీరు చేయాల్సిందేంటి అంటే, ఇందాక చెప్పినట్టు న్యూమరికల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దానికోసం ఏంటంటే, మల్టిపుల్ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. మల్టిపుల్ క్వెషన్స్ మీరు గేట్‌లో ప్రాక్టీస్ చేయండి. దెన్ మీరు గేట్‌లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే. అండ్ మనకి ఏడబ్ల్యూ ఈ ఎగ్జామ్స్‌లో ఏంటి అంటే, మనం అన్ని సబ్జెక్ట్స్ మీద మనకు అన్ని సబ్జెక్ట్స్ మీద మనకి క్లారిటీ ఉండాలన్నమాట. 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ మీరు మిస్ చేసినా కూడా, మీరు సెలెక్ట్ అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ గేట్‌లో అలా కాదన్నమాట. మీరు లిమిటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసినా కూడా ఇందాక చెప్పినట్టు మ్యాథ్స్, యాప్టిట్యూడ్ అండ్ ఆ 4 సబ్జెక్ట్స్ యాడ్ చేశాను గదా! వాటితో పాటు ఇంకా మీరేదైనా సబ్జెక్ట్ స్ట్రాంగ్ అనుకుంటే వాటి మీద ఫోకస్ చేసినా కూడా మీకు మంచి మార్క్స్ రావడానికైతే ఛాన్స్ ఉంటది. ఓకే. అది. అయితే ఈ గేట్‌లో క్వాలిఫై అవ్వడం వల్ల అసలు బెనిఫిట్ ఏంటి అన్నది చాలా మందికి ఐడియా లేదు. అయితే ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇది మనకి ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ పరంగా హెల్ప్ అవుతది. అండ్ గవర్నమెంట్ జాబ్స్ పరంగా గూడా హెల్ప్ అవుతది. ఓకే. అంటే చాలామంది అంటారు గేట్‌లో మంచి ర్యాంక్ వస్తే పీఎస్‌యూస్ వస్తాయి. సో, వాళ్ళ గురించి ఇక్కడ నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే అవి తక్కువ నంబర్‌లో ఉంటాయి. మరి గేట్‌లో క్వాలిఫై అవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే గో ఫర్ ఎంటెక్. ఓకే. మీలో చాలా మంది ఏం చేస్తుంటారు, ఎక్కడో హైదరాబాద్‌లో హాస్టల్స్‌లో ఉండి ఈ ఎగ్జామ్స్‌కి మీరు స్పెసిఫిక్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే
నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి అనే ఒక బ్లైండ్‌గా ఏమవుతుందంటే వెయిట్ చేస్తూ ఉంటామనమాట. సో, దానివల్ల ఏంటి అంటే, మనం ఒక సైడు ఒక్క ఆప్షన్‌లోనే మిగిలిపోతాం మనం. అలా కాకుండా మీరు గనక ఎంటెక్ జాయిన్ అయితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎంటెక్ జాయిన్ అవ్వడం అంటే నేనేదో మన ఇంజినీరింగ్ కాలేజీల్లాగా అలాగా మాట్లాడట్లేదండి. మీరు ఒకవేళ గేట్‌లో క్వాలిఫై అయ్యి మీకు మంచి ర్యాంక్ గనక వచ్చిందంటే యూ విల్ హావ్ హై ఛాన్స్ టు గెట్ ద సీట్ ఇన్ ఎన్‌ఐటీస్ అండ్ ఐఐటీస్. ఎన్‌ఐటీస్, ఐఐటీస్‌లో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటది. సో, అక్కడ మీకు ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్స్ మీకు 2 ఇయర్స్ ఎంటెక్ కంప్లీట్ చేసే లోపల మీకు ప్రైవేట్ సెక్టార్‌లో మంచి జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్‌ఐటీ వరంగలే తీసుకుంటున్నాను. ఎన్‌ఐటీ వరంగల్‌లో ఎంటెక్‌కి ఓకే. ఎస్పెషల్‌గా స్ట్రక్చర్స్ కానివ్వండి, సీటీఎం గానివ్వండి, కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఐ మీన్. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ గానివ్వండి, సీటీఎం గానివ్వండి, ట్రాన్స్‌పోర్టేషన్ గానివ్వండి, వీటిలో ఎంటెక్ చేసిన వాళ్ళకి 90% ప్లేస్‌మెంట్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? 6.5 లాక్స్. ఓకే. 6.5 లాక్స్ 6.5 ఎల్‌పీఏ మన కోర్ జాబ్స్‌లో అంటే చాలా ఎక్కువండి. అంటే మనకు ఐటీలో 6.5 ఎల్‌పీఏ అంటే నార్మలే. కానీ ఐటీలో 6.5 ఎల్‌పీఏ ఉండే జాబు, మన కోర్‌లో 6.5 ఎల్‌పీఏ ఉండే జాబ్ అనేవి 2 చాలా డిఫరెంట్ ఉంటాయండి. ఓకే. సో, అందుకనే చెప్తున్నాను. మన కోర్‌లో 6.5 ఎల్‌పీఏ జాబ్ అనేది చాలా మంచి జాబు. ఓకే. మనం సైట్ ఇంజినీర్‌గా బీటెక్ తర్వాత జాయిన్ అయితే మనకి 20,000, 25,000 మాక్సిమం వస్తాయండి. ఓకే. దాంతో కంపేర్ చేసుకుంటే మీ సాలరీ అనేది ఇక్కడ డబుల్ అవుతది. అండ్ మీకు తెలుసు సైట్‌లో వర్క్ అనేది ప్యూర్‌లీ ఎలా ఉంటది అంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువుంటది. కానీ మీరు వన్స్ ఎంటెక్ చేశారు అంటే మీకు ఫీల్డ్ జాబ్స్ కాకుండా ఆఫీస్ సైడ్ జాబ్స్ లైక్ డిజైన్‌లో గానివ్వండి, మేనేజ్మెంట్‌లో గానివ్వండి, ప్లానింగ్‌లో గానివ్వండి, వీటిలో జాబ్స్ ఒస్తాయి గాబట్టి, సో, మీకేంటి అంటే కొంచెం కంపారిటివ్‌గా వర్కింగ్ అవర్స్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. సో, ప్రైవేట్ సెక్టార్ జాబ్స్‌లో మంచి జాబ్స్ రావడానికి మీకు ఛాన్స్ ఉంటది. కన్సిడరింగ్ యూ గెట్ ఎ సీట్ ఇన్ ఎంటెక్ అట్ ఎన్‌ఐటీస్ అండ్ ఐఐటీస్. ఓకే. అండ్ మీకు ఒక మంచి లైక్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినా కూడా మీకు మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి ఎన్‌ఐటీస్, ఐఐటీస్‌లో. అక్కడికెళ్ళి మీకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఒస్తది. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటారు. వాళ్ళతో కలవడం వల్ల ఏంటి అంటే, ఈ నెగెటివ్ థాట్స్ అన్నీ మైండ్‌లో పోతాయి. ఒక సైడ్ మీకు డిగ్రీ ప్యారలెల్‌గా రన్ అవుతది. అండ్ ఒక సైడ్ మీ ప్యారలెల్‌గా మీ ప్రిపరేషన్ గూడా కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో, దానివల్ల ఏంటంటే, మీ నెగెటివ్ థాట్స్ అనేవి మీ మైండ్‌లో పోతాయి. మీ ప్రిపరేషన్ అనేది స్మూత్‌గా ఉంటది. మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. అట్లా కాకుండా మనం హైదరాబాద్‌లో ఉంటే ఏమైద్ది అంటే ఎంతసేపు ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి నెగెటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే మనం స్టడీ హాల్స్‌లో ఇట్లా అందరిని చూస్తున్నప్పుడు ఒకళ్ళేమో నోటిఫికేషన్స్ వస్తాయంటారు, రావంటారు. ఈ డిస్కషన్స్ అన్నీ తక్కువగా ఉంటాయి. ప్యూర్‌లీ మీ ఓరియంటేషన్ అంతా కెరియర్ మీద ఉంటది. ఓకే. సో, అదే అండి. అండ్ ఇంకొకటేంటి అంటే నేను చెప్పదలుచుకుంది ఎప్పుడైతే మనం మంచి పర్సన్స్‌తో ట్రావెల్ చేస్తామో, మనకి కెరియర్ మీద ఫియర్ అనేది పోతది. హోప్స్ అనేవి ఎక్కువవుతాయి. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో, అది మనకున్న అడ్వాంటేజ్ ఎంటెక్ మంచి కాలేజ్‌లో చేయడం వల్ల బీటెక్ సివిల్‌తో కంపేర్ చేస్తే ఎంటెక్ సివిల్‌కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కన్సిడరింగ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ గుడ్ కాలేజ్. అంతేగాని మేమేదో కాలేజ్‌లో రిజిస్టర్ అయిపోయి, అక్కడ కాలేజ్‌లో మనం ఎళ్ళకుండా ఊరికే ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ తెచ్చుకుంటే దానికైతే పెద్ద వర్త్ అయితే ఉండదండి. అది. సో, ఫైనల్‌గా నేను చెప్పేది ఒకటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఓకే. ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మీరు దానికి రెస్పాన్సిబుల్. ఓకే. అంటే ఇవాళ నీకు ఛాన్స్ ఉండి కూడా నువ్వు ఎంటెక్ చేయకపోతే, నీకు ఛాన్స్ ఉండి కూడా నువ్వు ఎస్ఎస్‌సి, జేఈఈ లాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వకుండా ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీదే కూర్చుంటే, కొంతవరకు నీ టైమ్‌ని నువ్వు వేస్ట్ చేసుకున్నట్టే. సో, అది ఫైనల్‌గా నేను చెప్పదలుచుకుంది. అండ్ మీకేదన్నా ఫర్దర్‌గా క్వైరీస్ ఉంటే మీరు నన్ను వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వొచ్చండి. అండ్ థిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్. ఓకే. 8367752691. This is my WhatsApp number. And thank you so much for watching the video.
video, please share it to your friends, and definitely we are ready to help you. Thank you so much.